హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన మహేష్ బాబు గారి వారణాసి సినిమాకి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో అదేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా మన మహేష్ బాబు గారు హీరోగా, మన రాజమౌళి గారి డైరెక్టర్గా రాబోతున్న వారణాసి సినిమా బడ్జెట్ వచ్చేసి 1400 కోట్ల రూపాయలంట. సో బడ్జెట్ పెరిగిపోతుందనే చెప్పాలి. సో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. సంథింగ్ బిగ్ ఈస్ ప్లానింగ్ అనే చెప్పాలి నిజంగా. సో రాజమౌళి గారు నిజంగా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అబ్బా. వన్స్ అది గనక క్లిక్ అయిందా నిజంగా బాక్స్ ఆఫీసర్ రికార్డులన్నీ బద్దలైపోతాయనే చెప్పాలి. ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో వారణాసి సినిమా ఎలాంటి సినిమా అంటే ఇక ఇట్స్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అనమాట. సో మన తెలుగు సినిమాల్లో సో చూడాలి మరి. సో ఆ రోజు April 7th రోజు వస్తాము, మేము ఖచ్చితంగా దిగుతాము అని అంటున్నారు. సో చూడాలి మరి ఆ డేట్కే వస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ అయిద్దా అనేది చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, బాబు ఆ రోజు దిగిన రోజు మాత్రం, బాబు గారి సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం అపోజిషన్కి మాత్రం బ్యాండే. సో మామూలుగా ఉండదు ఆ రోజు మాత్రం. ఒకటే నినాదం, ఒకటే ట్రెండింగ్లో ఉంటుంది అన్నమాట. జై బాబు నినాదం ఆ రోజు ఖచ్చితంగా ట్రెండ్ అవుద్ది, ట్రెండింగ్లో ఉంటుంది అన్నమాట. సో మొత్తం మన తెలుగు స్టేట్స్ కాదు, హిందీ కాదు, మొత్తం 128 దేశాలు ఒకటే నినాదం. అది ఏంటి అంటే జై బాబు. బాబు అంటే బాబే, బాబులకే బాబు, మహేష్ బాబు అని మనమందరం అంటాము. మన రాజమౌళి గారు ఖచ్చితంగా అనిపిస్తారు. మన మహేష్ బాబు గారి క్రేజ్, ఆ ఆరా ఎలా ఉంటుందో ఆ రోజు మనం ఖచ్చితంగా చూస్తాం అన్నమాట.